మనతోటి డిబేట్లో జాయిన్ అయ్యారు బాడిత శంకర్ గారు, జనసేన పార్టీ నాయకులు, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్. సో మనతో డిబేట్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, సీనియర్ అడ్వకేటు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా వేల్పూరి శ్రీనివాస్ గారు, కాపు నాయకులు, వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. రైట్, మనం ముందు సింగళూరు వెంకటేష్ గారితో మాట్లాడదాం. సింగళూరు గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ఇప్పుడు మీరు అంబటి రాంబాబు గారు వాదన విన్నారు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వాదన విన్నారు. సో ముద్రగడ పద్మనాభం గారికి ఎవరు గౌరవించినట్టు, ఇద్దరు ఎవరి వర్షంలో వారు ఇద్దరు గౌరవించారని చెప్తారు. చాలా క్లియర్గా నేను అడిగాను బొలిశెట్టి గారిని. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేదు, శస్త్రచికిత్స జరిగింది, జరుగుంటే ఆ జరగకుండా ఉన్నట్లయితే బాగుంటే వచ్చేవాడే అని అనుకుంటే అంశం పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదంటే గతంలో వారిద్దరి మధ్య పెద్ద ఎత్తున ఒకరి మీద ఒక ద్వేషాలు ఉన్నాయి. ఆ క్రమంలో ఆయన వస్తే మరి అక్కడ పరిస్థితి మరి వేరేలాగా అవుతుందేమో, మరి అందుకని ఆయన ఆగిపోయారు. కానీ అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు జరపాలని ఆర్డర్ పాస్ చేశారని వారు చెప్పారు. ఓట్ల కోసం, కాపుల ఓట్ల కోసం ఇది ఒక స్టంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పాడమోశారని చెప్తున్నారు. కానీ అంబటి రాంబాబు గారు వారు ఒక వాదన చెప్పారు. మీరేం చెప్తారు సార్? వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే ఫోన్ ఇన్లో మాట్లాడినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారికి, శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి, అలాగే అంబటి రాంబాబు గారికి కూడా ధన్యవాదాలు. వారి అభిప్రాయాలు తెలియదు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే, ఈరోజు కాపు శిఖరం, కాపు ఉద్యమ నేత, రిజర్వేషన్ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నేత ముద్రగడ పద్మనాభం గారి యొక్క అస్తమం చాలా బాధ కలిగించే విషయం. కాపు సమాజానికి ఇది చాలా తీవ్రమైనటువంటి ఓటు. అలాగే ఆయన మృతికి అసురు నివాళులు అర్పిస్తుంది మీడియా ముఖంగా. ఇక ఈ ఖననం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి ఒక వివాదాలు ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా విచారం కలుగుతున్నటువంటి ఒక పరిస్థితి. ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాడిమోసారని చెప్పేసి అని అంటున్నారు, లేకపోతే తండ్రిగా ఫీల్ అయ్యి, ఆయన తండ్రి సమానుల్లాగా ఫీల్ అయ్యి ఆయన చేశారని చెప్పేసి అంబటి రాంబాబు గారు అంటున్నారు. రాజకీయ నాయకుల యొక్క వాదనలతో మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వారి యొక్క పార్టీ యొక్క లైన్ని బట్టి వారు మాట్లాడతారు. కాబట్టి దాన్ని మనం పెద్దగా క్రిటిసైజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒక విషయం అయితే మనం ప్రస్ఫుటంగా చెప్పాల్సింది ఏంటంటే, నేను శ్రీనివాస్ గారికి క్రిస్టల్ క్లియర్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, భీమవరం కార్యక్రమం ఏమి నిన్న నైట్ ఫిక్స్ అయినటువంటి కార్యక్రమం కాదు. ఇది లాంగ్ బ్యాక్ జరిగినటువంటి ఒక కార్యక్రమం. భీమవరం మత్స్యకారులకు సంబంధించి లేదా ఆక్వా రైతులకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, సుమారుగా నెల రోజుల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి అండగా నేను ఉంటాను, మీకు నెల రోజులు టైం ఇస్తున్నాను. ఆక్వా రైతుల యొక్క స్థితిగతుల మీద కంప్లీట్ అవగాహన ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉంది. ఈ ఆక్వా రైతులకు సంబంధించినటువంటి ఫీడ్కి సంబంధించినటువంటి రేట్లు అడ్డగోలుగా పెంచారు. దీన్ని తగ్గించమంటే కేవలం ₹2 మాత్రం తగ్గించి కంటి తుడుపు చర్యలుగా ఉన్నారని చెప్పేసి అని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చారు. దాని ప్రకారమే ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రాం. మరోది, హిందూ సమాజంలో ఎవరూ కూడా, శ్రీనివాస్ గారికి బాగా తెలుసు, ఆయన అత్యంత అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్థివ దేహాన్ని లేకపోతే ఒక భౌతిక కాయాన్ని సందర్శించి పర్యటనలకు ఎవరు వెళ్ళరండి. డైరెక్ట్ ఇంటికి వస్తారు, స్నానం చేస్తారు. అంటే పొద్దున్నే వెళ్ళి మళ్ళీ తాడేపల్లి వచ్చి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అక్కడి నుంచి భీమవరం వెళ్ళాలా ఏంటో నాకైతే అన్నగారు చెప్పింది నాకైతే అర్థం కాలేదు. ఆ కార్యక్రమం చూసుకున్నారు, ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. సరే, ఓట్ల కోసమే అనుకుందాం, కాసేపు ఓట్ల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు పాడిమోసారని అనుకుందాం. అయినప్పటికీ కూడా అది చేశారు కదా. ఒక కాపు కుల నాయకుడికి, కుల పెద్దకి, ఆ పార్టీ నాయకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆ పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చారు. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఆయన రాలేదు అన్నట్టుగా మీరు కానీ ఆయన కానీ అభివర్ణిస్తున్నారు. మరి మిగతా కుటుంబ సభ్యులకి ఏమైంది? మిగతా కుటుంబ సభ్యులు కూడా ఆయన అత్యంత ఆప్తుడే కదా. మిగతా కుటుంబ సభ్యులు అంటే నాకు అర్థం అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకండి ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ముద్రగడ గారిని చంపేస్తున్నారు అని చెప్పి దాసరి నారాయణరావు గారు కానివ్వండి, పల్లవరాజు గారు కానివ్వండి, ఎలాంగ్ విత్ మెగాస్టార్ చిరంజీవి గారితో రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు మాకు అందరికీ గుర్తున్నాయి. మీకు కూడా తెలిసినటువంటి విషయాలు ఇవి. సో ఆయన ఎలా వెనక్కి పంపించారు, చిరంజీవి గారిని ఎలా వెనక్కి పంపించారు అనేది మనందరం చూసాం. ఈరోజు
పలు సందర్భాల్లో పార్టీ బలోపేతానికి శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు పలు రకాల మీటింగులు పెట్టారు నాగేంద్ర బాబు గారు. ఆయన విజిట్ చేస్తే చాలా గౌరవంగా ఉండేది. సరే, చిరంజీవి గారు అంటే ఆయన షూటింగ్ లో ఉన్నారు, కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి పర్ డే ఆయన షూటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అనేక మంది నటులతో కలిసి ఆయన షూటింగ్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఖచ్చితంగా ఆయన ఇమీడియట్ గా రాలేకపోవచ్చు. కానీ అంత ప్రేమ ఉన్నప్పుడు జనసేన పార్టీ అధినేతకి సబ్స్టిట్యూట్ గా ఆ పార్టీలో ఉన్నటువంటి లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కాకుండా కుటుంబ సభ్యులు వస్తే కొంచెం హుందాగా బాగుండేది. అవును సార్, అంతేగాని ఎవరు ఇదేం రావాలి విమర్శగా క్లారిటీగా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది, ఆయన ముంబై హాస్పిటల్లో ఉన్నారు, అందరూ చూశారు కదా. నిన్న మొన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన అందుకనే కదా పరామర్శించారు. మేము పవన్ ఆయన ఉంటే కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎందుకు వచ్చి రాలేదు ఉండేవారేమో. ఆయన ఉంటే ఉండి ఆయన బ్రహ్మనాయుడు గారు కనుక రాకపోతే ఖచ్చితంగా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉండేది. బ్రహ్మనాయుడు గారు మనం అందరం చదువుకున్న వాళ్ళం, విఘ్నులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి స్థితి ఏంటనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాలేదు అని చెప్పేసి నేనేం అనట్లేదు. ఆయన ఆయన బదులు ఆ పార్టీ అగ్రనేతల్లో ఒకడైనటువంటి నాగేంద్ర బాబు గారు వచ్చి ఉంటే చాలా బాగుండేదని మాత్రమే చెప్తున్నా. ఓకే ఓకే ఓకే, వన్ బై వన్ మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఆయన చేశారు. ఇక రెండో విషయం కూడా ఒక్క విషయం ఒక 1 minute లో చెప్పి ముగిస్తాను. ఓకే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆర్థిక సహాయము లేకపోతే మరొక సహాయము తీసుకుని ఉండొచ్చు, తీసుకుని ఉండకపోవచ్చు. అది బయట చెప్పేటువంటి విషయం కాదు. అది ఆ స్టేట్మెంట్ రాంగ్. తీసుకొని ఉండొచ్చు, తీసుకొని ఉండకపోవచ్చు అనేది రాంగ్. ఎందుకంటే ఇందాక జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి గారు కూడా చెప్తున్నారు, ఆయన ఎవరి సహాయం నాకు అవసరం లేదన్నాడు. 30 లక్షల రూపాయలు ఖర్చు అయింది హాస్పిటల్లో, వాళ్ళ వియ్యం కూడా నాతో చెప్పాడని బ్రహ్మనాయుడు గారు నేను క్రిస్టల్ క్లియర్ గా చెప్పదలుచుకున్నది ఒకటే. కేవలం 30 లక్షల రూపాయలతో సుమారుగా ఆయనకి 40 రోజులు శస్త్రచికిత్సలు కానివ్వండి, వైద్య ఖర్చులు కానివ్వండి అయ్యేటువంటి పరిస్థితి కాదు. రెండోది, ఒకవేళ నిజంగా చేసినప్పటికి కూడా అటువంటి నేతకు చేసి బయటకు చెప్పడం అనేది సంస్కారం కాదు. మీరు మీ ఉపోద్ఘాతంలో చెప్పారు కదా, ఆయనకు జగన్మోహన్ రెడ్డి మెడికల్ అసిస్టెన్స్ ఇచ్చారు అని చెప్పేసి. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి మెడికల్ అసిస్టెన్స్ ఇచ్చినప్పటికీ కూడా అది బయటకు చెప్పడం సంస్కారం కాదు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మీరు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అభిమానులు చెప్పొచ్చు. రైట్ రైట్, వన్ బై వన్ మాట్లాడదాం.